కానీ మీరు తప్పు చేశారు కదా, అలా వదిలేసి రావడమే తప్పు. కానీ అక్కడ రామోజీ ఫిలిం సిటీ అవన్నీ వెళ్ళారు కదా, రామానాయుడు స్టూడియోస్, ఎవరు ఫస్ట్ రెస్పాండ్ అయ్యారు? ఎవరు రెస్పాండ్ అయ్యారు? మరి ఎలా పాజిటివ్ ఎలా అయ్యింది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది కెరియర్? అంటే అదే మా డాన్స్ మాస్టర్ విజయ్ గారు నాకు యాక్టింగ్ భిక్ష పెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సత్యమావి గారితో ఆయన యాక్టింగ్ ట్యూటర్ అనమాట. మాకు యాక్టింగ్ నేర్పించేసరికి ఇప్పుడు నాకు యాక్టింగ్ వచ్చింది, ఇప్పుడు నేను దేనికి పనికి వస్తాను, నేను ఒక కామెడీ చేయడానికి పనికి వస్తాను, అందరు నన్ను చూసి నవ్వుతున్నారు. ఈ టైంలో తేజ గారు జై అనే సినిమాకి పేపర్లు యాడ్ ఇవ్వడం, ఫోటోలు పంపించడం, ఆయన సెలెక్ట్ చేసి ఫిలిం సిటీలో షూటింగ్. అంటే ఫస్ట్ టైం రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి అసలు అది మామూలు విషయం కాదు, అంత పెద్దది. వెళ్ళంగానే అందులో ఒక సీన్ బాగా చేసామని మెచ్చుకోవడం. ఆ తర్వాత ఒక 3 years గ్యాప్ వచ్చింది. 3 years అందులో ఎక్కడో ఒక చిన్న బిట్టు, అది మా అమ్మగారిని తీసుకుని వెళ్ళి థియేటర్లో చూసాను. అది నాకు చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. అది మా అమ్మగారు ఇగో చూడు పెద్ద స్క్రీన్లో కనిపిస్తున్నాను నేనని. ఆ తర్వాత జై అనే సినిమా అయిపోయినాక జగడం నా కెరియర్ మార్చేసింది. సుకుమార్ గారు జగడంలో చాలా పెద్ద వేషం ఇచ్చారు, నాంపల్లి సత్య అని ఒక క్యారెక్టర్. దాంతో ఇమీడియట్లీ ఆ సినిమా చేసినటువంటి అప్పటికే బొమ్మరిలు చేసిన భాస్కర్ గారు, దిల్ రాజు గారు చూడడం, పరుగులో క్యారెక్టర్, ఆ సినిమాకి అసోసియేట్గా చేసిన ఆయన యువతలో క్యారెక్టర్, గోపి అట్లా ఇప్పటి వరకు తిరిగి చూడలేదు. సో స్టార్ట్ అయిన జర్నీ ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్. సో ఆడిషన్ ఫస్ట్ ఇచ్చిందంటే జై అని అనుకోవచ్చు. అంటే జగడం కూడా ఆడిషన్ ఇచ్చాను నేను, కానీ ఫస్ట్ లోనే సక్సెస్ అయిపోయారు. సక్సెస్ అయ్యాను. సో ఆ ఇంట్రెస్ట్ అనేది మిమ్మల్ని అట్లా తీసుకుంటే, అంటే నేనేంటంటే ఏదైనా చిన్నప్పటి నుంచి నమ్మేది ఏంటంటే నీలో ఏం లేకపోతే గనక నువ్వు వెళ్ళి వేస్ట్, నీలో ఏదైనా ఉందంటే అది కరెక్ట్గా ప్రజెంట్ చేయండి. నీలో ఉన్నది ఎప్పుడు దాచేసుకున్నా లేకపోయినా కూడా వేస్టే కదండి. అందుకని ఉన్నది నేను కరెక్ట్గా ప్రజెంట్ చేస్తాను, అది నాకు కాన్ఫిడెంట్ అనమాట. మరి స్కూల్ 10th లో ఆపేస్తారు కదా, పాస్ అయ్యారా? తెలియదండి ఇప్పుడు. అసలు రాసారా లేదు? రాసి వచ్చేసాను, తెలియదు ఏం జరిగింది అసలు. మళ్ళీ ఆ తర్వాత ఊరు కూడా వెళ్ళలేదు. టచ్ లో ఉన్నారా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా? అంటే ఎవ్వరు లేరండి నాకు. అంటే మా అమ్మగారితోనే లాస్ట్ నాకు. అటు సైడ్ మా తాతగారు చిన్నప్పుడు, నేను పుట్టినప్పుడు మా తాతగారు తాడేపల్లి గుడి అది తెలుసు, ఎక్కడో తెలియదు. హనుమాన్ జంక్షన్లో మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ కానీ, మా అమ్మమ్మ కానీ, తాతయ్య కానీ, చుట్టాలు కానీ ఎవరు తెలియదు నాకు. చెప్పాలంటే ఇప్పుడు నేను నా మిస్సెస్ నుంచే ఫ్యామిలీ. మా మిస్సెస్, నాకు ఒక 2 కొడుకులు, మా అత్తయ్య, మామయ్య, బామ్మర్ది, మా మరదలు, వదినలు, ఇదే. సో ఆ ముందు రిలేటివ్స్ ఎవరు టచ్ లో ఎవరు లేరండి. మళ్ళీ రీబర్త్ అని చెప్పాలి. అంతేనా? స్కూల్ లైఫ్ లో గుర్తుండిపోయే సంఘటన అలాంటిది ఏదైనా? ఉన్నాయండి, ఆ బోల్డ్ అని ఉన్నాయి. అంటే అప్పుడు సతీష్ అనే ఫ్రెండ్ తెలుసు, ఎప్పుడైనా ఫేస్బుక్ లో మరి టచ్ లోకి రావాలి అనమాట. అదే సతీష్ చూస్తే కనుక టచ్ లోకి రావాలి, నా బెస్ట్ ఫ్రెండ్. ఈ చిన్నప్పుడు ఏంటంటే ఈ క్యాసెట్లు ఉంటాయి కదండి, నాకు బాగా చిన్నప్పటి నుంచి ఎందుకు మరి సినిమాకి సంబంధించిన ఆటలే ఆడుకునేవాడిని. ఈ క్యాసెట్లో పెదరాయుడు సినిమా ఫుల్గా ఉండేది, అటు సైడ్ తిప్పితేనేమో కొండవీడి దొంగ సినిమా ఫుల్గా ఉండేది. ఈ 5 రూపాయలు ఇస్తే వాళ్ళు ఎక్కిచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. 14 పాటలు ఎక్కాయి. ఎక్కడో బాగా కొంచెం డబ్బున్న మేడ పక్కన 4-5 క్యాసెట్లు పడేస్తే నేనేం చేసేవాడిని అంటే ఆ చిరిగిపోయి ఉన్న క్యాసెట్లన్నీ మళ్ళీ స్క్రూ డ్రైవర్ పెట్టి స్పూన్ పెట్టి తిప్పి దాన్ని మళ్ళీ ఆ చక్రంలోకి పెట్టి దాన్ని టైట్గా చేసి ఒక 200 రూపాయలు డెక్ అనేవాళ్ళు అనమాట. రేపు రికార్డ్ని డెక్ అని, ఆ డెక్లో పెట్టుకొని రాత్రంతా వేసి ఇది మనం బాగు చేసింది, పాటలు వస్తాయని ఎవరినో లేపి వినిపించడం. ఇదంతా కూడా స్కూల్ లైఫ్లో అంటే బాగా చదివిన దాంట్లో ఏంటంటే మనం ఫస్ట్ బెంచ్లోనూ కూర్చోం, లాస్ట్ బెంచ్ ఎక్కడో మిడిల్. మన దాకా రావంటే ముందోడు చెప్పాలి కదా, మనం చెప్పేసామంటే చివరోడు కూడా చెప్పేస్తాడు కదా అని ఒక కాన్ఫిడెంట్ అనమాట. సో ఎలా ఉండేవాడు ధనరాజ్ స్కూల్లో? బుద్ధిగానే ఉండేవాడండి, చాలా సిన్సియర్. అంటే వెళ్ళిన పని చేయాలి, వాళ్ళు ఏదో చెప్తారు, చెప్పిన మాస్టర్లు చెప్పిన రాసుకోవాలి, రాసుకుని బాగుంటే చెప్తారు, బాగోపోతే తిడతారు, అంతే అండి. సో ధనరాజ్ మంచి బాలుడు లాంటోడు. అప్పుడు నాకున్న ఎవరు నాకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్తే తప్ప తెలియదు నేను ఎలాంటోడు. నా వరకు నేను మంచివాడిని అని చెప్తాను కదా డెఫినెట్గా. సో కాలేజ్ డేస్ మిస్ అయ్యాను, ఆ ఎంజాయ్మెంట్ పోయింది అని ఎప్పుడైనా అనిపించింది? లేదండి, షూటింగ్ లో హీరో ఫ్రెండ్ గా బోల్డ్ అని కాలేజెస్ తిరిగేసాను. అన్ని కాలేజ్, ఒక్క కాలేజ్ ఏంటి అన్ని చేసేసానంటారా? ఇంజనీరింగ్ స్టూడెంట్ గా చేస్తావు, ఇంటర్ స్టూడెంట్ గా, డిగ్రీగా, తర్వాత ఏదైనా ఫేర్వెల్ డే ఫంక్షన్స్ ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళినప్పుడు మిస్ అయిన ఫీలింగ్ కనిపిస్తుంది. నేను అది స్టూడెంట్స్ కూడా చెప్తూ ఉంటాను అనమాట. ఏ డిసిషన్ తీసుకున్నా కూడా అప్పుడు నేను తప్పుడు డిసిషన్ తీసుకున్నాను, ధనరాజు ఒకడు వచ్చేసి సక్సెస్ అయ్యాడు కదా అని మిగతా వాళ్ళు అవుతారని ఇది లేదు. ఇప్పుడు మీకు అమ్మ నాన్న వీళ్ళందరూ, అప్పుడు నాకున్న పరిస్థితులు అది, ఇప్పుడు మీరు అమ్మ నాన్నతో చెప్పి కరెక్ట్గా ఒక గోల్ పెట్టుకోండి. ఈ 1 yearలో నేను ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయితే ఓకే, లేదంటే మళ్ళీ నేను జాబ్ చేసుకోవాలని పెట్టుకోండి, ఏదో ఒక గోల్ ఉండాలని చెప్తూ ఉంటాను. అప్పుడు మాత్రం అనిపిస్తూ ఉంటుందండి ఆ కేరింతలు, కాలేజ్ క్యాంపస్లు, హ్యాపీ డేస్ సినిమా చూసినప్పుడు లేకపోతే భలే ఉండేది కదా కాలేజ్.
ఈ అమ్మాయిలు ఇదంతా ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉంటారు, మాట్లాడతాము. అది కాదండి, బాగా మిస్ అయింది ఏంటంటే ఈ ర్యాగింగ్లు ఇవన్నీ చిన్న చిన్న ఉంటాయి కదండి. అంటే అది మళ్ళీ తిరిగి రావు, ఏ విషయమైనా తిరిగి వస్తుందేమో కానీ కాలేజ్ డేస్ తిరిగి రావు కదా. అది బాగా మిస్ అయినట్టు అనిపిస్తుంది నాకు. సో అమ్మాయిల్ని మీ ఫస్ట్ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఏజ్లో? నాకు ఫస్ట్ లవ్ స్టోరీ ఏంటంటే అయస్కాంత ఆకర్షణ శక్తి అంటారు కదండి, అప్పుడు ఎవరిని చూసినా లవ్ చేసేవాడిని నేను బేసిక్గా. సో ఏ ఏజ్లో ఫస్ట్ టైం లవ్ చేశారు? అక్కడేం లేదండి అసలు, మనకి అటు సైడ్ లవ్ ధనరాజ్ అనేవాళ్ళు, రాజుగారి అబ్బాయి మంచోడు అనేది ఉండేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్స్టిట్యూట్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా ఫీడింగ్ కోసం జై సినిమా తర్వాత డ్యాన్స్ క్లాసులు చెప్పేవాడిని. ఏదో నాకు వచ్చిన 4 స్టెప్పులు, వాళ్ళకి ఆ 4 స్టెప్పులు రాదు కాబట్టి నేను వాళ్ళకి డ్యాన్స్ మాస్టర్ని. అలా స్కూల్ పిల్లలకి 200, 150 రూపాయలు తీసుకుని క్లాసులు చెప్పేవాడిని. ఈ చెప్పే పరిధిలోనే మా మిస్సెస్ పరిచయం అయింది నాకు. అక్కడ పిల్లలందరూ కూచిపూడి అయితేనే జాయిన్ అవుతాను, వాళ్ళ మదర్ ఫాదర్ అనేసరికి ఎవరున్నారంటే షీజ్ కూచిపూడి డాన్సర్. తను ఖమ్మము, తను ఇక్కడ వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తుంది అనమాట. అప్పుడు నేను మాగంటి కాలనీ అని ఫిలింనగర్లో ఉండేదన్నమాట. అక్కడ నేను ఒక చిన్న అదేంటంటే ఇంత రూమ్ అనమాట. ఆ రూమ్కి ముసలాయన ఒక ఆయన ఉన్నాడు, వాడుకో బాబు ఇది ఖాళీగానే ఉందంటే దానికి నేనే నీట్గా వాటర్ స్ప్రే బాటిల్లో స్ప్రేలో ఇందులో రెడ్, ఇందులో బ్లూ, అందులో ఎల్లో పెట్టి కొట్టి ఏదో డిజైన్ లాగా రూమ్ అంతా డెకరేట్ చేసి ఒక చిన్న టేప్ రికార్డు ఉంటే తీసుకొని పెట్టాం. అక్కడ ఎవరున్నారో ఎంక్వైరీ చేస్తే ఒక అమ్మాయి ఉందండి, కూచిపూడి నేర్పిస్తుంది. ఆ అమ్మాయి వచ్చి కూచిపూడి నేర్పిస్తున్న టైంలో నేను చూసి ఐ లవ్ యూ చెప్పడం. ఆ తర్వాత అదే రోజు మా మదరు క్యాన్సర్ పేషెంట్ అనమాట, మా మదర్ చనిపోవడం. మా మదర్ చనిపోయిన తర్వాత కాల్చడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అంత స్థితిలో ఉన్నప్పుడు తనే రావడం, తను వచ్చి బంగారం గింగారం అన్నీ ఇచ్చింది. ఇచ్చి అంతా అయిపోయిన తర్వాత మా అమ్మలాగా చూసుకున్నావు, నాకు ఇంకెవరు లేరని నేను బాధపడితే నా పెయిన్ తట్టుకోలేక తను మ్యారేజ్ చేసుకున్నాను. అంటే సాఫీగా సాగిపోయిందా? ఇమీడియట్గా చెప్పడం జరిగింది? నేను మార్నింగ్ ఐ లవ్ యూ అని అమ్మాయికి చెప్పానండి, ఇడియట్ అని తిట్టి వెళ్ళిపోయింది మా సిరి. నైట్ ఇంటికి రాగానే అదే రోజు ఈవినింగ్ మదర్ చనిపోయి ఉన్నారు. అదే రోజు రాత్రి మా ఫ్రెండ్ని పంపిస్తే అమ్మాయి ముక్కు మొహం కూడా తెలియదంటే అలా చూసి, అది కాకుండా నా మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది, ఐ లవ్ యూ చెప్పాడని. ఇలా ధనరాజు వాళ్ళ మదర్ చనిపోయారు, దగ్గర డబ్బులు లేవు అంటే అమ్మాయి నా దగ్గర డబ్బులు లేవని గాజులు, ముక్కు పుడక, ఉన్న డబ్బులన్నీ అంటే డబ్బులు అంటే అసలు ఏం లేకుండా ఒంటి మీద అన్నీ తీసిచ్చేసింది. అన్నీ తీసిచ్చేస్తే అది అమ్మేసరికి, అమ్మడం అంటే తాకట్టు పెడితే 13,000 వచ్చినాయి అప్పట్లోనే. ఆ 13,000తో దాన సంస్కారాలు, భోజనాలు చాలా గ్రాండ్గా చేస్తాను. అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏమనలేదా మరి? అదే అండి, అసలు బేసిక్ ఏంటంటే నాది చాలా సినిమా సూపర్ స్టోరీ అని చెప్పాలో లేకపోతే బ్యాడ్ ఇన్సిడెంట్ స్టోరీ అని చెప్పాలో తెలియదు. ఆ రోజు తర్వాత 3 రోజులు అమ్మగారిది ఇదంతా కార్యక్రమాలు అయిపోయినాక పెళ్లి చేసుకుందాం అంటే ఎస్ పెళ్లి చేసుకుందాం అనగానే, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, నా వెనకాల ఎవరు లేరు, బట్ నేను ఒక్కనే రావాలి పెళ్ళికి అంటే ఎస్ అని పెద్దమ్మ గుళ్ళోకి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే అడిగాను, మీకు మదర్ ఫాదర్ ఉంటారు కదా, ఎవరు వాళ్ళని అంటే నాకు ఆ థాట్ కూడా లేదు, అడగాలి కదా. అడగలేదు మీరు మరి? తను చెప్పలేదు ఆ సంఘటన అప్పుడు, చెప్పలేదు. తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేయడం, వాళ్ళు కూడా మా అమ్మ నాన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమన్నారో సేమ్ అలాగే నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా అదే అన్నారు అనమాట. మా నాన్నకి ఎదురైందో నాకు అదే ఎదురైంది. లేదు మా అమ్మాయి చచ్చిపోయింది, అసలు చెప్పబెట్టుకుని ఎలా పెళ్లి చేసుకుని, నువ్వెవడు, నీకు మదర్ ఫాదర్ లేరు అంటే వాళ్ళు అనాల్సిన బోల్డ్ అంత అంటారు కదా అన్నారు. అన్న తర్వాత సరే అమ్మాయి బాధపడిన తర్వాత నువ్వు నన్ను నమ్మొచ్చు, లైఫ్ లాంగ్ నేను బాగా చూసుకుంటాను అని. అలా అమ్మాయి రావడం, నాకు జగడం సినిమా ఇమ్మీడియట్లీ రావడం, దాంట్లో పెద్ద వేషం రావడం, ఇమ్మీడియట్లీ అదే ఇయర్ పెళ్ళైన ఇయర్లోనే మా అబ్బాయి 2005లో మా అబ్బాయి పుట్టడం, అన్నీ అలా పిల్లోడు పుట్టంగానే వాళ్ళు రావడం. వాళ్ళు వచ్చేసి సారీ అంటే సారీ ఏం చెప్తారు కానీ నాదే తప్పైపోయింది, నేనే సారీ చెప్పడం. మా మామయ్య అత్తయ్య అంటారు, ఇప్పుడు అంతా ఫ్యామిలీ కలిసి, సో మొత్తం కలిసి ఉన్నారు, హ్యాపీ లైఫ్. ఖమ్మంలో ఉంటారు, ఇక్కడే మా బామ్మది ఇక్కడే మాతోనంటే మా పక్కింట్లో ఉంటాడు, వాడు కూడా మంచి ఎలక్ట్రానిక్స్లో జాబ్ చేస్తున్నాడు. మా అత్త మామలు, వదినలు, చాలా పెద్ద ఫ్యామిలీ ఇప్పుడు. సో చిన్నప్పుడు కష్టపడ్డ వాళ్ళందరూ పెద్దగా అయ్యాక హ్యాపీగా ఉంటారని మీ స్టోరీ ప్రూవ్ చేస్తుంది ఇప్పుడు.